బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరికలు జారీ చేశాయి నిఘా సంస్థలు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరిగే ఛాన్స్ ఉందని తెలిపాయి. నదీ మార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని పేర్కొన్నాయి. ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహాబూర్ రానాను అమెరికా నుంచి భారత్ కు తీసుకువచ్చి విచారిస్తున్న తరుణంలో వచ్చిన అలర్ట్ పై అధికారులు అప్రమత్తమయ్యారు. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకుని సిఎస్ఎంటీ, ఉబరాయ్, ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణ హోమం కొనసాగింది. ఈ ఘటనలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు నారద తెలుగు. నేను మీ వెంకటేష్ తెనాలి. చాలా రోజులైంది మనం వీడియో చేయక. ఇలాంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏ టాపిక్ గురించి చేస్తాను అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ ఈ టాపిక్ గురించి మాట్లాడతానని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 27 మంది ప్రాణాలు. 27 మంది ప్రాణాలు ఒక ఎత్తు. వచ్చిన వాళ్ళు ఆర్మీ డ్రెస్లో వచ్చారు కాబట్టి వాళ్ళు బాంబులు వేసి ఉంటే ఇంకెంత విధ్వంసం జరిగేదో. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కోట్లాదిగా టూరిస్టులు పెరుగుతున్నారు కాశ్మీర్కి. ఆ కోట్లాదిగా 10% పెరుగుతున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో దాని తర్వాత కూడా ఫస్ట్ సంవత్సరం వచ్చేసరికి 1,20,00,000, 1,40,00,000, 1,50,00,000. 2024లో అయితే 1,30,00,000 మంది పైగా కాశ్మీర్ని విజిట్ చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత భద్రత ఉండాలి ఆలోచించండి. ఎంత భద్రతగా ఉండి, ఎంత ఇదిగా, ఎంత కేరింగ్గా ఉండాలో ఆలోచించండి. ఎందుకంటే అది బోర్డర్ ఏరియా కాశ్మీర్, ఓకేనా. మినీ సింగపూర్, మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి అందాలను చూడటానికి, ఆస్వాదించడానికి వెళ్తూ ఉంటారు. ఒక ఆర్మీ ఆఫీసర్ మీరు చూసే ఉంటారు, తను కొత్తగా జీవితాన్ని ప్రారంభించి తన పార్ట్నర్తో కలిపి హనీమూన్ ట్రిప్కి వీటికి వెళ్ళడం జరుగుతుంది. సర్వసాధారణం వెళ్ళాడు అంతే. ఇక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చనిపోవడం జరిగింది. అది విన్నప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. యమధర్మరాజు గారు కూడా ఒక పక్షి వంక అలాగే చూస్తుంటే, గరుడ, పక్షులకు రాజైన గరుడ, విష్ణుమూర్తి వాహనం. ఆ గరుడ పక్షి కూడా ఆ పక్షి వైపు చూశాడు యమధర్మరాజు అని చెప్పేసి. ఆ పక్షిని తీసుకెళ్లి, ఈ పక్షి అక్కడ చనిపోతుంది అని చెప్పేసి దూరంగా ఉన్న ఒక అడవిలో వదిలేసి వస్తే తర్వాత అడుగుతుంది యమధర్మరాజుని, ఎందుకు మీరు ఆ పక్షి వంక అలాగే చూశారంటే, నాకు అర్థం కాలేదు, ఆ పక్షి ఎక్కడో ఉన్న ఒక పక్షికి, ఒక పాముకి ఆహారంగా మారుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు గరుడ పక్షి, అరే నేను తప్పు చేశాను, నిజం కదా, నేను వెళ్ళి అక్కడ వదిలిపెట్టడం వల్లే తను ఇదిగా దానికి పాముకి ఆహారమే తను చనిపోయింది అని చెప్పేసి బాధపడతాడు. సో మృత్యువుని ఎవరు తప్పించుకోలేరు, ఆ టైంకి అలా జరిగిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు దాన్ని మన కర్మగా అనుకుందామంటే, మన సెక్యూరిటీ, మన భద్రతా వైఫల్యం ఏమైపోయింది. వాడు వచ్చి ఐడి కార్డులో చెక్ చేసి మరీ చంపాడు, ఐడి కార్డు వెరిఫికేషన్ చేసి లోపలికి పంపించినట్టు వచ్చినట్టు ఫటాఫట్ కాల్చుకోకుండా ఐడి వెరిఫికేషన్ చేసి వీడు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా అని చెప్పేసి వీడు చూసి, చనిపోయిన వాళ్ళు ఒక 2-3 క్రిస్టియన్స్ కూడా ఉన్నారంట, ఎక్కువ మంది హిందువులు ఉన్నారని చెప్పేసి మనకు తెలిసింది. అక్కడ ప్రాణాలను రిస్క్ చేసి కాపాడిన ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మీరు ఒకసారి వాళ్ళ ఎవరైతే అక్కడ టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని అడగండి, వాళ్ళ వీడియో బైట్స్ చూడండి, వాళ్ళు చెప్తారు నిజంగా అక్కడ కొంతమంది ముస్లిమ్స్ హెల్ప్ చేయబట్టే మేము వచ్చాము, రిటర్న్ బ్యాక్ అయ్యాము అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఇప్పుడు బీజేపీ పార్టీని ఎక్కడ సెక్యూరిటీ వైఫల్యాల మీద క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా సెక్యులరిజం అని చెప్పేసి ప్రాంతీయ పార్టీల మీద రుద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని, నెక్స్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ని, వీళ్ళనే కాకుండా కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, అన్ని లోకల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలని వీళ్ళు సెక్యులరిజం వల్ల ఇదే అయింది అని చెప్పేసి చెప్తారు. అంటే సెక్యులరిజం అంటే ఏంటి? అందరూ కలిసిగా కట్టుగా ఉండకూడదా? అలాంటప్పుడు మీరు ముస్లిమ్స్ నుంచి ఓట్లు ఎందుకు వేయించుకుంటున్నారు, క్రిస్టియన్స్ నుంచి ఓట్లు ఎందుకు వేయించుకుంటున్నారు, హిందూసే మాకు కావాలని చెప్పేసి చెప్పొచ్చు కదా. మరి మీరు మాత్రం ముస్లిమ్స్కి 32 లక్షల మందికి రంజాన్ తోఫా ఇస్తారు. మీ అధికారం మీరు పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకి 8,000 మంది పాస్టర్లకి ఆయన ఇస్తాడు. ఇది ఎవరికి కనపరాదు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి రంజాన్ తోఫా ఇచ్చారు కాబట్టి మీరు వాళ్ళని రెచ్చగొట్టినట్ట డబ్బులు ఇచ్చి ఏం మాట్లాడతారు మీరు? యాజ్ ఎ కింగ్, రాజు ఎవడైతే ఉన్నాడో వాడికి కుల మత భేదాలు ఉండకూడదు. దాని అర్థం అది సెక్యులరిజం అంటే మీరు సెక్యులరిజం మేము చూపించట్లేదు అని చెప్పేసి ధైర్యంగా వచ్చి చెప్పండి. నాకు సెక్యులరిజం లేదు అని చెప్పేసి ధైర్యంగా చెప్పండి వచ్చి. ఎందుకు ఈ దొంగ నాటకాలు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో ఎందుకు ఈ దొంగ నాటకాలు? ఎందుకు ధైర్యంగా వచ్చి చెప్పి నాకు సెక్యులరిజం లేదు రాబాయ్, నేను హిందువులు మాత్రమే కాపాడుకుంటా అని చెప్పేసి చెప్పుకోండి బయటకు వచ్చేసి. వాళ్ళు నిన్న సయ్యద్ అనే ఒక అతను తన ప్రాణాలకు తెగించి మరి తన కుటుంబంలో తనే ఆధారం అని తెలిసినా, తను లేకపోతే కుటుంబానికి ఆధారం లేదు,
అని చెప్పేసి తెలిసినా కానీ తన ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్న టూరిస్టులను కాపాడి తను చనిపోయాడు. తన అంత్యక్రియలకి వాళ్ళ వేలాదిగా అక్కడ వందలాది మంది ముస్లింస్ మహిళలు వాళ్ళ పురుషులు కూడా హాజరవడం జరిగింది తన అంత్యక్రియలకి. ఆ ముస్లిం ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరికీ కూడా అరే నువ్వు హిందువులను కాపాడావు, ఎందుకు కాపాడావు అని చెప్పేసి వదిలేసుకోవచ్చు. వాడి అంత్యక్రియలకి మనం ఎందుకు వెళ్ళాలని చెప్పేసి వాడిని వదిలేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా. ఎందుకు ఎందుకు జరుగుతుంది అంతా? ఎందుకు ఈ భావాన్ని రెచ్చగొడుతున్నారు? చెప్తున్నా, ఎవడైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మేము మీ సెక్యులరిజం వీటిని ఇజ్జడంగా చేస్తే మామూలుగా ఉండదు చెప్తున్నా. అక్కడ అంత మందిని ఒకడు కాపాడి చచ్చిపోయాడు. ఇంకొక అతను కూడా ఛత్తీస్గఢ్ వ్యాపారాలకు సంబంధించి వాళ్ళని కూడా కాపాడాడు. అక్కడ వాళ్లే సొంతంగా చెప్తున్నారా అందరు ముస్లింస్ ఇదిగా ఎవరైతే టెర్రర్ అటాక్ కి గురైన టూరిస్టులు వచ్చారో వాళ్ళు మమ్మల్ని కాపాడబట్టి, అక్కడ ఉన్న లోకల్లో ముస్లింస్ వాళ్ళతో కాపాడబట్టే వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. మీకు లేనిపోయింది ఇదేందో నాకు అర్థం కావట్లా. ఎవడన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలి కదా, అప్పుడు చెప్తా ఒక్కొక్కరి పని. ఏంట్రా మీరు చేసేది? మాట్లాడండి, నా ధర్మం. నేను నారద తెలుగు ఛానల్ పెట్టుకుంది ఎందుకు? నారదుడు ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు ఎక్కడ త్రిలోక సంచారంలో ఉన్న వార్తలన్నీ కూడా ఆయన అందిస్తాడు. సో అందుకని చెప్పేసి నారద తెలుగు అనే ఛానల్ నారదుడి పేరు పెట్టడం జరిగింది. నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం. ఆ విష్ణుమూర్తి ఆరాధన నారదుడు ఎక్కువ చేస్తాడు. సో నారదుడు విష్ణుమూర్తి ఆరాధన చేస్తున్నాడు కాబట్టి నేను నారద అని పెట్టుకుంటే, నేను నారదుడిని ఆరాధిస్తే విష్ణుమూర్తిని ఆధారించిన ఫలితం నాకు కలుగుతుంది. సో మేము కూడా తెలుసుండే వాళ్ళమే. నీ ధర్మం ఏ ధర్మం గురించి మాట్లాడు, అంతేగాని ఒక మత్తులో ఉండిపోయి మీరు టెర్రరిస్టులా మారమాకండి. ఓకేనా? క్లియర్ గా కనిపిస్తుంది. 3 సంవత్సరాల నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు జరగలేదు అంటే సమాధానాలు లేవు. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వాడు వచ్చి ఐడి వెరిఫికేషన్ చూసి మరి చంపాడు అంటే దానికి సమాధానాలు లేవు. అంబులెన్స్ 2 గంటలు లేట్గా ఎందుకు వచ్చిందంటే దానికి సమాధానాలు లేవు. మీరు సెక్యులరిజంలు, మీరు ముస్లిమ్స్ మాయలు మడిపోతున్నారు, అడిగిన దానికి సమాధానం చెప్పరా? ఒక కాన్స్టిట్యూషన్ లోనే ఉందంటే సెక్యులరిజం. సర్వేజన సుఖినో భవంతు అంటే ఏంటి? సర్వ జనులు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలి. తీసే అసలు మీ ధర్మం ఎందుకు చెప్పింది అది? అందరూ కూడా మంచిగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఎందుకు చెప్తుంది? సర్వేజన సుఖినో భవంతు, అతిథి దేవోభావాన్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది సనాతన ధర్మం? అంత కాన్స్టిట్యూషన్ లో పెట్టక ముందు నుంచి ఉన్నాయి ఇవన్నీ. కాన్స్టిట్యూషన్ లో పెట్టడం వల్ల వచ్చినాయి అని చెప్పేసి అనుకోవద్దు, అది కరెక్ట్ కాదు. కవ్వొత్తులు ర్యాలీలు చేయటం, లేకపోతే వాళ్ళ ఫోటోలు పట్టుకొని తిరగటం, ఇవి కాదు కావాల్సింది. క్వశ్చన్ చేయండి. నరేంద్ర మోదీ ఏం చేస్తున్నావు? అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనలో ఉండగా ఇది జరిగింది అంటే ఏంటి? దీనికి కారణం ఏంటిది? ఎందుకు మీరు రిక్రూట్ చేసుకోవట్లేదు? ఎందుకు మీరు కాశ్మీర్ సేఫ్, వెళ్ళండి తిరగండి అని చెప్పేసి చెప్పారు? ఎందుకు చెప్పారు? ఏది సమాధానాలు కావాలి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కానీ నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ఇక్కడి నుంచి మాత్రం వీడియోలు ఆపరు, ప్రామిస్.